వైజాగ్, సిటీ ఆఫ్ డెస్టినీ. నా కథ, నా ప్రయాణం అన్నీ ఇక్కడి నుండే మొదలయ్యాయి. నాకు బైక్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. మెయిన్గా ఎప్పుడు తిరిగిన ప్లేసెస్లోనే కాకుండా కొత్త కొత్త ప్లేసెస్లో డ్రైవ్ చేయడం అంటే ఇంకా ఇష్టం. ఆ ఇష్టంతోనే 2 సంవత్సరాల పాటు డబ్బులు పోగేసి నా ఫేవరెట్ బైక్ కొని ఆల్ ఇండియా బైక్ ట్రిప్ చేశా. ఒక సంవత్సరం పాటు ఇండియా మొత్తం చుట్టేశాక ఇండియా దాటి వేరే కంట్రీస్లో కొత్త కొత్త ప్లేసెస్లో బైక్ డ్రైవ్ చేయాలనిపించింది. కానీ అలా మన బైక్తో ట్రావెల్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలా డ్రైవ్ చేయాలంటే బైక్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్, కార్నెట్ ఇలా చాలా డాక్యుమెంట్స్ కావాలి. ప్రజెంట్ ఫారిన్ కంట్రీస్కి బైక్ ట్రిప్ వేసేంత బడ్జెట్ లేక ఇంకా ఉన్న పాసిబిలిటీస్ వెతకడం స్టార్ట్ చేశా. అప్పుడే నాకు ఒక సొల్యూషన్ దొరికింది. ఫారిన్ కంట్రీస్లో నా బైక్తో నేను ట్రావెల్ చేయలేకపోయినా ఆ కంట్రీలో బైక్ రెంట్ తీసుకొని తిరగచ్చు కదా అనిపించింది. ఇండియా దాటి వేరే కంట్రీస్లో బైక్ డ్రైవ్ చేయాలంటే మన ఇండియన్ లైసెన్స్ సరిపోదు, దానికి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఉండాలి. కొన్ని కంట్రీస్లో జస్ట్ ఇండియన్ లైసెన్స్తోనే తిరిగేయచ్చు, బట్ పోలీసులు పట్టుకొని ఇంటర్నేషనల్ పర్మిట్ చూపించమంటే చెల్లించక తప్పదు భారీ మూల్యం. బట్ ఒకప్పుడు ఈ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ కావాలంటే ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని మనం ఏ కంట్రీకి వెళ్తున్నామో ఆ కంట్రీ వీసా, మన పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇలా మొత్తం ఫిల్ చేశాక సబ్మిట్ చేసి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఆ కంట్రీ డ్రైవింగ్ పర్మిట్ తీసుకోవాల్సి వచ్చేది. ఇంత డ్రామా లేకుండా పట్టుమని 15 నిమిషాల్లో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు చెప్తా. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ అసోసియేషన్ వాళ్ళు ఆల్మోస్ట్ 150 కంట్రీస్తో టైఅప్ అయ్యి చాలా సింపుల్ ప్రాసెస్లో ఎక్కువ డీటెయిల్స్ అడగకుండా ఈ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది అప్లై చేయడం చాలా సింపుల్. ఈ వెబ్సైట్కి వెళ్ళి మన డీటెయిల్స్ ఎంటర్ చేసి మన లైసెన్స్ ఫోటోస్ అప్లోడ్ చేశాక షిప్పింగ్ డీటెయిల్స్ ఇచ్చేసి పేమెంట్ చేసేస్తే వెంటనే ఫ్యూ మినిట్స్లో మన డ్రైవింగ్ పర్మిట్ మెయిల్కి డిజిటల్ కాపీ వచ్చేస్తుంది. బట్ కొన్ని కంట్రీస్లో మాత్రం ఇలాంటి ఫిజికల్ కార్డే యాక్సెప్ట్ చేస్తారు. సో మీరు బుక్ చేసుకునే ముందే డిజిటల్ ప్లస్ ఫిజికల్ కార్డు కలిపి బుక్ చేసుకోండి. 2 to 3 వీక్స్లో మీ హోమ్కి డెలివరీ అయిపోతుంది. అండ్ ఈ డ్రైవింగ్ పర్మిట్ ఆల్మోస్ట్ 3 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇఫ్ మనకి కావాలంటే 1 or 2 years కూడా మనం బుక్ చేసుకోవచ్చు. ఈ ఫిజికల్ కార్డ్తో పాటు మనకి ఒక బుక్లెట్ కూడా వస్తుంది. దీంట్లో మన డ్రైవింగ్ పర్మిట్ డీటెయిల్స్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఉంటాయి. సో ఏ కంట్రీకి వెళ్ళినా ఈజీగా లోకల్స్తో కానీ పోలీసులకు కానీ మన డ్రైవింగ్ పర్మిట్ చూపించవచ్చు. 18 years అబోవ్ అండ్ మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఈ పర్మిట్ని ఏ టెస్ట్ రాయకుండా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. నాకైతే ఈ డ్రైవింగ్ పర్మిట్ ప్రైజెస్ చాలా అఫోర్డబుల్గా అనిపించాయి. ఒక్కసారి అప్లై చేసుకుంటే నచ్చిన కంట్రీలో నచ్చిన బైక్ ఆర్ కార్ రెంట్ తీసుకుని తిరగచ్చు. మీరు కానీ పర్మిట్ అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చెక్ చేయండి. అండ్ మీ మనీ 10 ప్రోమో కోడ్ యూస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. నా ఇంటర్నేషనల్ ట్రిప్స్లో ట్రాన్స్పోర్టేషన్ మీద ఎక్కువ స్పెండ్ చేయకుండా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఈ డ్రైవింగ్ పర్మిట్ చాలా యూస్ఫుల్ అనిపించింది. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఫారిన్ కంట్రీస్లో ఇలా రెంటెడ్ వెహికల్స్తో డ్రైవింగ్ పర్మిట్తో తిరిగేస్తున్నాను. బట్ వన్ ఫైన్ డే మంచిగా సంపాదించి నా బైక్ మీద ఇంటర్నేషనల్ ట్రిప్ వేస్తాను.